దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుడు చెప్తున్న ఒక ప్రత్యేకమైన మాట, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు రాసిపెట్టిన ఒక ప్రత్యేకమైన మాట. దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి, భక్తుడు భక్తురాలు అనబడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి విషయములో ఈనాడు దేవునికి మొరపెట్టాలి. ప్రియులారా, ప్రత్యేకంగా దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడే దేవుని బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నాకు మొరపెట్టుము అని అంటున్నాడు. అనేక సార్లు దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా ఉండి కూడా మనం ప్రార్థన చేయలేని పరిస్థితి. ఈనాడు నీకు ఏ సమస్య వచ్చినా నీవు దేవునికి మొరపెట్టాలి. నీవు గ్రహింపలేని విషయాలు కూడా దేవుడు నీకు తెలియచేస్తాడు. ప్రియులారా, ప్రార్థన ఎంత శక్తివంతమైనదో, నీవు దేవునికి మొరపెడితే ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కానీ మనమే అనేక సార్లు ప్రార్థన చేయలేకపోతున్నాం. దేవుడే సెలవిస్తూ ఉన్నాడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను అంటున్నాడు. అందుకే క్రైస్తవుడు ప్రతిరోజు వేకువనే ఉదయం లేవగానే ముందు దేవునికి మొరపెట్టాలి. ప్రియులారా, దేవునికి ప్రార్థన చేయాలి. నీకున్న సమస్య ఏదైనా సరే దేవుడు నీ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయములో 7వ వచనంలో యేసు ప్రభువే తన శిష్యులకు చెప్తాడన్నమాట. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడు పొందును అంటాడు. ప్రియులారా, ఏ తండ్రి అయినా తన కుమారుడు ఇదిగో చేపను అడిగితే పామునిస్తాడా అని అంటాడు. ప్రియులారా, ఇదిగో ఈ లోక సంబంధంగా మీరు చెడ్డవారయుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉంటుండగా మీ పరలోకమందున్న మీ తండ్రి అంతకంటే మంచి ఈవులను ఆయన ఇచ్చును కదా అని అంటాడు. ప్రియులారా, రొట్టెను అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా అని అంటాడు. కొన్నిసార్లు మీరు మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటారు కదా, అయినా మీరు చెడ్డవారై ఉండి కూడా మంచి ఈవులు ఇవ్వాలనుకుంటారు. కానీ మీ పరలోకమందున తండ్రి అంతకంటే మంచివాడు కదా. అందుకే దేవుణ్ణి మీరు అడగండి, మీ తండ్రిని మీరు అడగండి అని యేసు ప్రభు వారు కూడా చెప్తారు. అలాగే ప్రియులారా, పౌలు భక్తుడు కూడా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, దేనిని గూర్చి మీరు చింతపడకుడి, ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అంటాడు. ప్రభునందు ప్రియులారా, ప్రతిరోజు లేవగానే ప్రతి క్రైస్తవ కుటుంబంలో ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈరోజు దినం ఎలా గడవాలి, ప్రభువా మేము ఏమి చేయాలి, ప్రభువా నీవే మాకు సహాయం చేయి తండ్రి అని ప్రతి క్రైస్తవ కుటుంబం ఉదయం లేవగానే ఈనాడు ప్రార్థనతోనే ప్రారంభము కావాలి. ఈనాడు కుటుంబముగా కలిసి దేవునికి మొరపెడితే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయంలో మీరు దేవునికి మొరపెట్టండి. ప్రియులారా, ఎన్నో సమస్యల చేత, ఎన్నో శోధనల చేత మీరు ఇబ్బంది పడితే ప్రార్థనే పరిష్కారం. ఈనాడు ప్రతి సమస్యకు పరిష్కారము ప్రార్థన. నువ్వు దేవునికి మొరపెట్టు, ప్రార్థన చేయి. నీ విన్నపాలు, నీ సమస్యలు ఏమున్నాయో దేవునికి తెలియచేయి. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, ప్రార్థన ఆలకించేవాడు.
91వ కీర్తన 15వ వచనంలో దేవుడు అంటాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను అంటున్నాడు. ప్రియులారా, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానంటున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఏ బాధలు ఏ సమస్యలు ఉన్నావు, నువ్వు దేవునికి మొరపెట్టు. కుటుంబముగా కలిసి దేవునికి మొరపెట్టు. వేకువ జామున లేసి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ప్రతి సమస్య నుంచి విడిపించి నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్ప సాక్షిగా నిలబెడతాడు. కానీ ప్రతిరోజు ఈనాడు దేవునికి మొరపెట్టు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి ప్రార్థించే జీవితాలు, దేవునికి మొరపెట్టే జీవితాలు ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు. మీరంటున్నారు, నాయన నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చదను అంటున్నారు. అడుగుడు మీకు ఇవ్వబడును అంటున్నారు. ప్రతి విషయంలో మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. ఇదిగో ప్రభువా, మేమందరము కూడా నీకు మొరపెట్టి నాయన ప్రతి విషయంలో ప్రార్థన ద్వారానే ప్రతి సమస్యకు పరిష్కరించుకున్నట్టుకు నాయన మీరే కృప చూపమని, వేకువ జామున ప్రతి క్రైస్తవ కుటుంబము లేసి నీకు మొరపెట్టే కుటుంబాలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, ప్రార్థన పట్ల దాహం నాయన, ప్రార్థించే మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఎల్లప్పుడూ ప్రార్థించే వారిగా నిలబెట్టునుగాక.